ఫ్రెండ్స్, ఈ వీడియోలోనైతే మీకు మహేశ్వరంలో ఉన్న గడికోటను చూపెట్టబోతున్నా. చూడండి, ఈ గడికోట అనేది అక్కన్న మాదన్న అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి నిర్మించుకున్న కోట అన్నమాట. ఇది నేనైతే చూసి చాలా ఆశ్చర్యపోయినా, ఎందుకంటే ఇది పురాతన కన్స్ట్రక్షన్ అన్నమాట. పురాతన కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఇలా కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా కష్టతరమైన అన్నమాట. ప్రజెంట్ అయితే ఇగో ఇలా ఉంది చూసారా, దీంట్లో రాజుల దగ్గర ఉన్న గుర్రాలని కట్టేసేదన్నమాట. వాళ్ళకు ఎట్లా అంటే ఈ గుర్రాలు దీంట్లో అంటే స్థావరం లెక్క ఏర్పరచుకున్నారు. గుర్రాలని దీనిలో కట్టేసేదన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి హైదరాబాద్కు మినిమం ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక అంటే గడికోట అన్నమాట. ఇది హైదరాబాద్కి అంటే 40 కిలోమీటర్ డిస్టెన్సు. సేమ్ మన గోల్కొండ కోటకు కూడా దగ్గరలో ఉన్న మరొక కోట అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వాళ్ళు నిర్మించుకున్న కోట. ఇవన్నీ జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న గుర్రాలు కానీ ఇంకేమైనా ఉన్నా కానీ దీంట్లో కట్టేస్తుంది అన్నమాట. ఇంకొకటి మనకి దగ్గరలో ఇక్కడ అమ్మవారు కూడా కనపడుతుంది. చూడండి, ఈ అమ్మవారిని కూడా చూపెడతాను. ఇప్పుడు మనకి గోల్కొండ కోట దగ్గర ఎట్లాగైతే మనకు బోనాలు జరుగుతాయో, సేమ్ ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున బోనాలు చేస్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది కోట. అంటే కొద్దిగా మనకి వర్షాలు పడి పాకూరులాగా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ శ్రీరామ నవమి రోజు ఇక్కడ శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారంట. శ్రీరామునికి కళ్యాణం చేస్తారంట. ప్లస్ ఇక్కడ ఒక స్వరంగ మార్గం కూడా ఉందంట. ఇది చూడండి, ఈ కోట ఎంత పురాతనమైనదో. దీంట్లో మనకి సొరంగ మార్గం కూడా ఉందంట. ఇక్కడి నుండి గోల్కొండ కోటకి, ఈ గడికోట నుండి గోల్కొండ కోటకి. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇక్కడ మనకి సిటీ నుండి వచ్చి చాలామంది చూసి వెళ్ళిపోతుంటారు. అది మీరు కూడా ఎవరన్నా వచ్చి చూడాలని నేను జస్ట్ ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా పురాతనమైన కన్స్ట్రక్షన్ అనేది ఇది. ఈ రెండు వాళ్ళు నిర్మించుకున్న కోటలు. ఇది అక్కన్న అండ్ మాదన్న అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడైతే అడిగితే అక్కన్న అండ్ మాదన్న నిర్మించుకున్న కోటలని చెప్తున్నారు. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, చూసిండ్రా. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ బాలయ్య బాబు గారు షూటింగ్ కూడా తీశారనంట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది కోట మాత్రం. నాకైతే ఇక్కడ వచ్చి చూసినాక చాలా ఆశ్చర్యం వేసింది ఈ కోటను చూస్తే. మహేశ్వరంలో ఈ కోట అనేది ఉండడం వల్ల ఎంత బాగుంది అని. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కి చూపెడుతున్నాను. కోట నిర్మాణం అయితే మొత్తం రాతితో కన్స్ట్రక్షన్ చేసేళ్ళు. ఫ్రెండ్స్, ఇది కోట పైన ఉన్నాను నేను ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఇక్కడ అంతా గడ్డి మొలిచింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ గడి కోట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారికి మనం బోనాలు చేస్తాం కదా, గోల్కొండ బోనాలు. సేమ్ అదే టైంలో
చాలా పెద్ద ఎత్తున మనకి బోనాలు కూడా చేస్తారన్న ఇక్కడ అడిగిన వారు చెప్తున్నారు. నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం చాలా మంచిగా అనిపించింది. నేను వచ్చి చూసినాను. మీకు కూడా ఏమన్నా చూడాలని అంటే మాత్రం ఇక్కడికి రావచ్చు, ఈ కోటని. ప్రజెంట్ అయితే ఒక 2 సంవత్సరాలు అవుతుందంట ఈ పురావస్తు శాఖ వారు తీసుకొని ఈ కోటని. ప్రజెంటు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ఈ కోట. ఏమన్నా షూటింగ్స్ మాత్రం జరిగితే మాత్రం ఇక్కడ వచ్చి షూటింగ్ చేస్తారంట. మనకి మూవీస్లలో కూడా వచ్చి ఉండొచ్చు, కానీ మనము గుర్తుపట్టలేకపోతాం. మహేశ్వరానికి ఇది ఒక పెద్ద మంచి ఒక చూడదగ్గ పురాతనమైన కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు.